యావే పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావములు. ఈ టీవీలో వీక్షిస్తున్న ప్రతి బిడలందరికీ, సమాజమునకు, సంఘమునకు నా హృదయపూర్వకమైన షలోమ్. ప్రియమైన వారిలారా, లోకమును ఎంతో ప్రేమించెను, లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుడి అయిన యేషువా మెస్సీని భూమి మీదకి ప్రతి పాపమును తీసివేసి ప్రతి ఒక్కరికి రక్షణ కలిగించిన తండ్రి అయిన యావే తన కుమారుని పంపించి ఈ పాపమును తీసివేయటానికి, ఈ లోకము ప్రేమించిన వారిని మనము స్తుతించుట, మనము ఘనపరచుట, ఆయన యందే భయభక్తులు కలిగి ఉండుట చాలా మంచిదై ఉన్నది. ఆ మంచి ఎవరిలోని అంటే తన పంపిన కుమారుడి యందు మంచి. ఏ పాపము వెరగని, ఏ దోషం ఎరగని వానిపై ఈ లోకము నేరారోపము మోపిను. ఆయన అప్పటికిని లోకమును ప్రేమించెను. లోకమును ప్రేమించి ప్రతి వారి పాపమును, వారి వారి అక్రమములను, వారి వారి పాపములను త్రీసివేసెను. ఆయన ఈ లోకమునకు ఎంతో వెలుగై ఉన్నాడు. ఈ లోకము అశాశ్వతమైనప్పటికీ మనందరము చేయాల్సినది శాశ్వతమైన దాని కొరకే, శాశ్వతమైన జీవితం కొరకు పోరాడుతూ శాశ్వతమైన జీవితంలో ఉండటానికి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఆయన గూర్చి ప్రార్థించాలి. వాక్యమును వినుటూ, వాక్యమును ఫాలో అవుతూ, వాక్యములోనే వృద్ధిల్లుతూ ఉండాలి. వాక్యము నిష్ప్రయోజనం కానేరదు ఎన్నడికి కూడా. వాక్యము నిష్ప్రయోజనం కారాటికి వీలు లేదు. లేఖన ప్రకారము చెప్పిన మాట తూచా మేరకు మనము వినుటూ ఆయన యందే భయభక్తులు, ఆయన యందే విశ్వాసము, ఆయన యందే నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎన్నటికి దేవుని పట్ల అపనమ్మకము కానివ్వదు. నీ నమ్మకము, నీ విశ్వాసము నీ జీవితానికి ఒక మార్గదర్శిగా ఉన్నది, నీ జీవితానికి ఒక సూచనగా ఉన్నది అని చెప్తున్నది వాక్యము. దయచేసి ప్రియమైన వాళ్ళరా, లోకమును ప్రేమించిన వాడు లోకములో ఉన్న పాపమును కూడా తీర్చివేర్చుకు ప్రతి మనుషుడికి పాపమంట రాదు. పాపము పరిక్రమ కావాలంటే ఈయన ద్వారే. ఏనే లోకరక్షకుడు, ఏనే లోకాన్ని ప్రేమించిన వాడు. ఏని తప్ప ఏరొకరికి ఈ మాత్రం ఈ పాపము పరిహరింపటానికి వేనకే తప్ప ఎవరిని కూడా ఈ పాపమును తీసివేసి యొక్క లేదు. మనుషుడై పుట్టి ఈ లోక పాపములను మోసుకొని ప్రతి పాపములో నుండి మనుషుడు విముక్తి కలిగి ఉండటానికి దేవుడి లోకమును ప్రేమించెను. ప్రతి మనుషుడు విముక్తి కలిగి ఉండాలి, ప్రతి పాపి విముక్తి కలిగి ఉండాలి, విముక్తికి తగిన ఫలం ఉండాలని చెప్పి దేవుడి లోకమును ప్రేమించెను. ప్రియమైన వింటున్న జనంగమా, విశ్వసించు జనంగమా, నీ శ్వాసమును సడలించనీయకు, నీ పునాదులు కదలవద్దు. యేషువా మెస్సయ్య నిజమైన దేవుడు, నిజమైన కర్త. ఆయనే నిజమైన దేవుడిగా మనము ఆయన స్తుతించి ఘనపరుచుకుంటున్నాం. ఏ విధమైన అవిశ్వాసములోకి మనము జారిపోకుండా, ఈ లోకము కలిగిన కుయుక్తిలో మనము జారిపోకుండా విశ్వాసమును గట్టిగా పట్టుకొని ఆ విశ్వాసములోనే మనం ముందుకు కొనసాగినట్లయితే దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుని మన కొరకు పంపిన దాన్ని బట్టి మనం విశ్వసిస్తున్న ప్రతి మాటను మనము ప్రేమిస్తూ ఆయన యందే విశ్వాసం ఉంచుతున్నాము. ఆయనే నిజరక్షకుడు, ఆయనే నిజరక్షకుడు గనక
ఆ రక్షకుడను మనము ప్రేమిస్తూ, ఆ రక్షకుడిని మనము స్తుతించుచు ఘనపరచుతూ నామములో కొనసాగుచున్నాము. ఈ నామము బలమైనది, ఈ నామము ఘనమైనది, ఈ నామము శ్రేష్టమైనదని సంగతులు మనము మర్చిపోకూడదు. ప్రియమైన జనాంగమా, నీవు నీ యొక్క సమస్తమును కూడా దేవుని కొరకే ప్రయాసపడు. ఇది అశాశ్వతమైనది, శాశ్వతమైనది మనకు ఒకటి ఉన్నది. అదే తండ్రి మనకు అనుగ్రహించిన నిత్య జీవము. అదే నిత్య జీవం మనకున్నది అని చెప్పి పోరాడొచ్చు. ఈ నామమును కొనసాగించుకోవటం మంచిది. కనుక ప్రియమైన సంఘమా, సమాజమా, మేల్కొని లోకమును ప్రేమించిన వాడిని నువ్వు ప్రేమించు. లోకమును అనుగ్రహించిన వాడిని నువ్వు ప్రేమించు. ఆ ప్రేమే శాశ్వత రాజ్యమునకు అది నిన్ను పంపుతుంది. అదే మార్గము, అదే సత్యము, అదే జీవమై ఉన్నది. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన చెల్లించుకుంటూ షలోమ్ షలోమ్ షలోమ్.